ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ పట్టణం జలమయం. ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి గంగుల. వర్షాలతో పెద్దపల్లి జిల్లాలోని సింగరేణి ఓసీపీలలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి. 6 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్ లో ఉద్రిక్తం. కార్యకర్తల ఆందోళన. వైసీపీ ప్రభుత్వంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఫైర్. జగన్ పాలన రివర్స్ పాలనగా కొనసాగుతుందని విమర్శ. వివరాల్లోకి వెళ్తే భారీ వర్షాలతో కరీంనగర్ పట్టణం జలమయమైంది. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాలలో మంత్రి గంగుల కమలాకర్, కరీంనగర్ మేయర్ సునీల్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ కరీంనగర్లోని పలు ప్రాంతాల నీటి మునిగాయి. వరద నీటికి బయటకు పంపేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ కరీంనగర్లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. వరద నీటిని బయటకు పంపేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగలేదు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తంగా ఉందని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి కమలాకర్ స్పష్టం చేశారు. పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అర్థం బలం పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో సింగరేణి సంస్థ ఉపరితల గనులలో బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. రామగుండం రీజియన్లో 4 ఓసీపీలు ఉండగా మేడిపల్లి ఓసీపీలో దాదాపు బొగ్గు నిల్వలు తగ్గిపోయాయి. మిగిలిన ఓసీపీ 1, 2, 3 ప్రాజెక్టులలో రోజుకు సుమారు 50,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుంది. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. దీంతో ఓసీపీ గనుల్లో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. పని స్థలాల్లో వరద నీరు చేరటంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఓసీపీల్లో బురదమయం కావడంతో భారీ యంత్రాలు సైతం కదలేని పరిస్థితి నెలకొంది. వర్షం తగ్గితేనే ఓసీపీల్లో యథావిధిగా బొగ్గు ఉత్పత్తి పుంజుకునే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్ లో ఉద్రిక్తం చోటు చేసుకుంది. రామానాయుడు స్టూడియో సమీపంలో గుట్టపై ఉన్న హనుమాన్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహ తొలగింపుపై బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆందోళన చేస్తుండగా జూబ్లీ హిల్స్ పోలీసులు కార్యకర్తలను, నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. దేవాలయాన్ని మరి ఎవరో అమ్మేశారంట, ఎవరో కొనేశారంట. మరి భారతదేశంలో దేవాలయాలను అమ్మటానికి ఎవరికి హక్కు ఉంది, కొనటానికి ఎవరికి హక్కు ఉంది? దీనికోసం అనేక హిందూ సంస్థలు, బజరంగ దళ కార్యకర్తలందరూ కూడా ప్రయత్నం చేయడం జరిగింది. అయితే పోలీసు వారు హామీ ఇచ్చారు. ఏమని? ఇక్కడికి ఎవరో రారు, మీరు రాబకండి, అవతల వారు రారన్నారు. వారి మాట నమ్మి మేము ప్రశాంతంగా ఉన్నాం. కానీ నిన్న అవతల పక్షం వారు ఎవరైతే రాజకీయ కబంధ హస్తాలలో ఇది ఇరుక్కుపోయి ఉందో, అనేక దుర్మార్గుల చేతుల్లో ఇరుక్కుపోయిందో, వారు ఆ విగ్రహాన్ని తొలగించారు.
పోలీసు వారి దగ్గరే ఉన్నారు. ఇవాళ ఈ తప్పిదానానికి మా ఉద్యమానికి కారణం పోలీసు వారు అని చెప్పి మేము ఖచ్చితంగా చెప్తున్నాం. మరి ఇప్పుడే మా కార్యకర్తలందరూ అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా తప్పండి. ఈ విధంగా మా హనుమంతుడి విగ్రహం ఎక్కడి నుంచి తీశారో హనుమంతుడి విగ్రహం అక్కడ తీసుకొచ్చి పెట్టే వరకు కూడా ఈ ఉద్యమాన్ని ఆపేది లేదు. ఖచ్చితంగా కూడా మేము చర్య తీసుకుంటాం. అవసరమైతే హైదరాబాద్ భాగ్యనగర్ బంద్కు కూడా పిలిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖబర్దార్, ఖచ్చితంగా ఇప్పుడు హనుమంతుడి విగ్రహం ఇక్కడి నుంచి పైన తీసుకొచ్చి పెట్టాలి. మేము ఇక్కడి నుంచి వెళ్ళాలి. జై హనుమాన్. వైసీపీ ప్రభుత్వంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రజాప్రతినిధులు రాష్ట్రాన్ని దోచేస్తున్నారని ఆరోపించారు. జగన్ పాలన రివర్స్ పాలనగా కొనసాగుతుందని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. మీరందరూ మోటార్ బైక్లు వాడేవాళ్ళే కాబట్టి మీరు ఎంత పెద్ద ఎత్తున ఎక్స్పోజ్ చేస్తారు. తిరుపతి నగర పార్టీ ఆధ్వర్యంలో ప్రజా బ్యాలెట్ నిర్వహించడం జరిగింది. దాదాపు ఒక వారం రోజుల పాటు వివిధ వీధుల్లో ఈ ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. ఈవెన్ పెట్రోల్ బంకుల దగ్గర కూడా ఈ ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. వాటన్నిటిని కూడా ఈరోజు ఓపెన్ చేసి ఆ రిజల్ట్ కూడా ప్రకటించి ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన ప్రజల అభిప్రాయాన్ని కూడా, ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీగా మా అభిప్రాయమే కాకుండా ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ విషయాన్ని కూడా ప్రభుత్వ దృష్టికి తేవడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. వాస్తవానికి గతంలో కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు పదే పదే బీజేపీ వాళ్ళు కూడా మా మాదిరి ఆందోళన చేపట్టారు. ఆ రోజు కొద్దిగా పెరిగినా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మరి ఈరోజు ఏం మాట్లాడంలే. ఎందుకంటే 2014 సంవత్సరం నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు భారతదేశంలో పెట్రోల్ 60 రూపాయలు ఉంది. ఇవాళ తిరుపతిలో 109 రూపాయలు ఉంది. అదేవిధంగా ఆ రోజు డీజిల్ 50 రూపాయలు ఉంటే అది ఇప్పుడు దాదాపు 100 రూపాయలు అయింది. వంట గ్యాస్ గురించి ఇవాళ మొన్న కూడా 25 రూపాయలు పెంచారు. ఇప్పుడు 925 రూపాయలు సిలిండర్ ధర, ఇంటికి చేరేలోగా 975 రూపాయలు అవుతా ఉంది. త్వరలోనే అది కూడా 1000 రూపీస్ పూర్తి అవుతుంది. నేను గతంలో పదే చెప్పేవాళ్ళం, ఈయన ఖచ్చితంగా మోడీ ఉండగానే సెంచరీ కొడతాడు, పెట్రోల్ 100 రూపీస్ అవుతుందని చెప్పాము. 100 కాదు, ఇప్పుడు 109కి వచ్చింది. అయినా ఏం గవర్నమెంట్ మాట్లాడదు. అంటే ప్రజలు అమాయకులను లేదంటే ప్రజలు ఏమిది పట్టించుకోరనే పద్ధతుల్లో ప్రజల యొక్క ప్రజాభిప్రాయాన్ని ఏమాత్రం కూడా పరిగణలోకి తీసుకోకుండా ఇవాళ ప్రభుత్వం పదే ఈ రకంగా ప్రజలపైన భారాలు మోపడానికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ దేశవ్యాప్తంగా విద్యుత్ సంస్కరణలు చేపట్టి అన్ని రాష్ట్రాలు ఇవాళ వాటిని అమలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షులు యనుమల రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిర్వహిస్తున్న దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరా కార్యక్రమంపై కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలోని టీపీసీసీ సెక్రటరీ గాలి బాలాజీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు కొక్కిలరావు విశ్వప్రసాద్, ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గణేష్ రాథోడ్ల సమక్షంలో దళిత గిరిజన పథకాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆసిఫాబాద్ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత బంధు ఎన్నికల బంధుగా కావద్దని పేర్కొన్నారు. దుకాణాలు ఈ మాత్రమే ఈ దళిత గిరిజన బంధు ఏదైతే పెట్టాడో దాంట్లోకి ఎలిజిబుల్ అవుతాయి. కానీ గౌరవ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ ప్రజాప్రతినిధులు కానీ దళితుల్ని మరొక్కసారి మోసం చేయాలనే ఉద్దేశంతో ఈ స్కీము 10 లక్షలు మీ ఖాతాలో పడతాయి, మీరు పెళ్లి చేసుకోవచ్చు, బైక్ కొనుక్కోవచ్చు, లేకపోతే ఆటో కొనుక్కోవచ్చు, కారు కొనుక్కోవచ్చు అని ఈ అమాయకమైన దళిత ప్రజల్ని మోసపరుస్తూ మరొక్కసారి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తమ కబంధ హస్తాల్లోకి తీసుకోవాలనే ఉద్దేశంతో
ఈ దళిత బంధు స్కీమును తెచ్చారు. కాబట్టి దళిత మిత్రులకి, బంధువులకి అందరికీ చెప్పేది ఒకటే, ఈ స్కీము పూర్తిగా కలెక్టర్ గారి ఆధీనంలో ఉంటుంది. ఒక్కసారి 2 లక్షలు వాడుకున్న వ్యక్తి 8 లక్షల రూపాయలు లాబ్స్ అవుతాయి. ఎవరైనా ఒక పెద్ద భారీ వాహనం కొనాలి, ఒక 15 లక్షలు కొనాలంటే ఈ స్కీమ్కి అప్లికబుల్ కాదు. ఈ స్కీమ్లో కలెక్టర్ గారు ఆమోద ముద్ర వేసి ఒక్కసారి 2 లక్షలు ఇస్తే 8 లక్షల ల్యాబ్స్, ఒక్కసారి 8 లక్షలు ఇస్తే 2 లక్షల ల్యాబ్స్, ఒక్కసారి 3 లక్షలు ఇస్తే 7 లక్షల ల్యాబ్స్. ఇది దయచేసి దళిత బంధువులందరూ కూడా గమనించాలి. ఇది మరొక్కసారి మనల్ని అందరినీ మోసం చేయడానికి ప్రజల్లో వ్యతిరేక పవనాలు వీస్తున్న కారణంగా ఈ వ్యతిరేక పవనాలని దాటుకోవడానికి మరొక్కసారి ప్రజల ముందుకు వచ్చిన అల్లావుద్దీన్ అద్భుత దీప స్కీమ్ ఇది. ఈ స్కీములో ఏ దళితుడికి న్యాయం జరిగేది లేదు. ఏ దళితుడి జేబులోకి, ఏ దళిత సోదరి పర్సులోకి 10 లక్షల రూపాయలు వచ్చేది లేదు. దీని మీద అవగాహన పెంచాలనే ఉద్దేశంతోనే స్థానిక ఆసిఫాబాద్ మండల పెద్దల్ని గౌరవనీయులు అధ్యక్షులు విశ్వప్రసాద్ అన్న గారి ఆధ్వర్యంలో, గణేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలని, అవగాహన కార్యక్రమాలు పెంచాలనే ఉద్దేశంతో ఈ 10 రోజులు విస్తృతంగా మేము ప్రతి మండలంలోని పర్యటిస్తున్నాము. దయచేసి మీడియా మిత్రులు కూడా మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ప్రజలకి, నాయకులకి అనుసంధానం మీరు. మీ ద్వారానే ఏదైనా ప్రజలకు చేరుతుంది. మీరు తిరగబడితేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి మేము చేస్తున్న ఈ స్కీమ్ని దయార్ద్ర హృదయంతో ప్రజల పక్షపాతిగా వ్యవహరించే ప్రెస్ దీన్ని ప్రతి దళిత మిత్రుడి కడప వరకు తీసుకెళ్లేలాగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. నమస్కారం. కరీంనగర్ జిల్లా జమ్ముకుంట పట్టణంలో హౌసింగ్ బోర్డు కాలనీ భారీ వర్షాలకు నీట మునిగింది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ కాలనీని సందర్శించారు. నీట మునిగిన ఇండ్లలోకి స్వయంగా వెళ్లి పరిస్థితిని తెలుసుకున్నారు. వరద నీటికి తడిసి ముద్దైన నిత్యావసర వస్తువులు, ఎలక్ట్రానిక్ సామాగ్రిని పరిశీలించారు. ప్రభుత్వం కాలనీ వాసులకు శాశ్వతంగా పరిష్కారం చూపాలని, నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. అప్పుడు ఖాళీ ఇప్పుడు మళ్ళీ అదే స్థాయికి మీరందరూ మా వాటర్ బాగా చేశారు. ఇంకా వేరే హైట్ ల్యాండ్ సార్, ఇది హైట్ ల్యాండ్ సార్ అక్కడ వరకు వచ్చాము సార్. ఇది అడిగే సార్ అక్కడే ఉంటాయి. మొత్తం టీవీలు, ఫ్రిడ్జ్ రోడ్డు ఉడకొచ్చాను. జాగ్రత్త సార్, అందరూ ఇప్పుడు సార్ నాడు కొంచెం దూరం సార్తో ఉన్న మా వాడకి వచ్చింది సార్. అదే మునిగింది తేజం తప్పుగా మొత్తం బియ్యం మొత్తం నానిపోయినాయి సార్. అక్కడ మా ఇంకో ఇల్లు కూడా మొత్తం నాన్నాయి. అసలు ఏం అక్కడ మొబైల్ షాప్ సార్ మాది. మొత్తం అంతే, మొత్తం నానే అంతా అక్కడక్కడ ఇప్పుడు మా వాడు షిఫ్ట్ చేసినాం. ఇక్కడ విజయనగరం సంపద ఇక్కడ కొంచెం హైట్ ఉన్న ఇళ్ళకి అందరూ షిఫ్ట్ చేసినాం. మొత్తం రాత్రి అంతా అసలు ఘోరంగా నీళ్ళలోనే ఉన్నాం సార్. వాటర్ కూడా వస్తాయా? ట్రైన్లు స్టేషన్ కంటే వాటర్ కూడా వస్తాయి. సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి పట్టణ వీధులన్నీ జలమయమయ్యాయి. వేములవాడ రాజన్న ఆలయం ముందు వర్షపు నీటితో ముందు భాగంలో నీరు నిలిచిపోయింది.
భారీ వర్షంతో రాజన్న దర్శనానికి విచ్చేసిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలయం ముందు భారీగా వరద నీరు నిలిచిపోవడంతో వాహనాలకు రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బూరుగుపాడు వాగు ఉధృతంగా ప్రవహించడంతో వెన్నారం టేకుల తాండా ఉయ్యాలవాడ రామ్ తాండా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గొర్రెల కాపరి గొర్రెలను వేసుకుని వస్తూ వాగు ప్రవాహం పెరగడంతో సుమారు 30 గోళ్లు కొట్టుకుపోయాయని తెలిపారు. గోర్లు గోర్లు ఎక్కడరా గోర్లు వస్తున్నాయి అన్న మీరు పక్కన లేండి అన్న. అది పోతుంది అది పోతుంది దరిగిపోతున్నాయి ఎత్తే బాగుండే వస్తాయి దగ్గర మరి సత్తది చెట్లలో ఆ చెట్లు కొంచెం వస్తుందన్న నిజంగా అదే ఉన్నాడుగా వెళ్ళి బయటికి వెళ్ళి వాళ్ళు ఏం చెప్తారు పాపం. నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎనెస్థీసియా డాక్టర్లు నిర్లక్ష్యం కొనసాగుతోంది. 2 రోజుల క్రితం డిండి మండలం నుండి ప్రసవం కోసం వచ్చిన నిండు గర్భిణి ఎనెస్థీసియా డాక్టర్ లేని కారణంగా 3 గంటల పాటు నిరీక్షించిన ఘటన మరవకముందే నేడు ప్రసవ వేదనతో వచ్చిన మరో గర్భిణికి అదే పరిస్థితి ఎదురైంది. మీడియా రాకతో ఆసుపత్రి సిబ్బంది హుటాహుటిన ఆపరేషన్ కి ఏర్పాటు చేశారు. ఎనెస్థీసియా డాక్టర్లు చేయాల్సిన పనిని ఆసుపత్రి సూపరింటెండెంట్ మత్తు ఇచ్చి సిజేరియన్ చేస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులకు తెలిపారు. వస్తుండ్రు అని అన్నారు అంతే. మాకు
మీరేం చెప్పారండి ఇప్పటిదాకా? మత్తు డాక్టర్ లేరని చెయ్యి. ఎవరు చెప్పారు డాక్టర్ లేరని? మత్తు డాక్టర్ లేరు డాక్టర్ మేడం చెప్పు. అదే మా పిల్లకి కానీ తల్లికి కానీ ఏమన్నా అయితే మేము తీసుకుపోతాం. నడుమధ్యలో ఏమన్నా అయితే ఎట్లా ఎందుకు లేరు డాక్టర్లు అని అడిగినాం. వస్తుండ్రు 1 గంటకు వస్తానని అన్నారు. టైం 4 అవుతుంది కదా. అదే అడిగితే ఏమంటున్నారు? మళ్ళీ అడిగితే ఏమంటున్నారు? ఇప్పుడు వస్తారని అంటుండ్రు. మరి ఇప్పుడు తయారు చేస్తుండ్రు. ఏ డాక్టర్ రావాలట? మత్తు డాక్టర్. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, బాయ్స్ హీరోయిన్ మిత్ర శర్మ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనం చాలా బాగుంది. అండ్ ఐ థింక్ నేను ఏదైనా మంచి పని స్టార్ట్ చేసే ముందు లేకపోతే ఏమైనా చేయాలి దాని ముందు స్వామికి ఒక పర్మిషన్ తీసుకుని పోతాను. లాస్ట్ టైం టీజర్ లాంచ్ ముందు స్వామికి దర్శనం చేసుకున్నాను, 2.2 మిలియన్ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ లాంచ్ చేయాలి. అందుకే స్వామి దగ్గరికి వచ్చేసి స్వామి చేద్దామా అని చెప్పేసి వెళ్ళిపోదాం అంతే. అప్పుడు కూడా సక్సెస్ మనకి. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇప్పుడు బాయ్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత ప్రొడక్షన్ నెంబర్ 2 శ్రీలక్ష్మి ఆల్రెడీ ఇన్ క్యూ. కానీ ఏంటంటే ఇప్పుడు బాయ్స్ అయిపోయిన తర్వాత దాని గురించి మాట్లాడాలి. శుభాకాంక్షలు. వినాయక చవితి శుభాకాంక్షలు. నామాసి సోమవారం, కడపటి సోమవారం, శ్రావణ మాసం రాబోయే వినాయక చవితికి అందరూ కూడా బాగుండాలని కలియుగ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ ఆశీస్సులు దీవులు మా ప్రియతమ నాయకులు జగనన్న ప్రతి గ్రామం చల్లగా ఉండాలని, ప్రతి నియోజకవర్గం బాగుండాలని, ఈ ఆంధ్ర రాష్ట్రం సురక్షితంగా ఉండాలని కోరుకునే మన ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున కృతజ్ఞతలు మేము తెలియజేసుకుంటూ దేవుని ఆశీస్సులు నిండుగా ఉండాలని ప్రార్థిస్తూ మీ యొక్క దీవులు కూడా ప్రజలపైన అందరిపైన సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. సాక్షి ఇప్పుడు వచ్చే మురళి గారు వచ్చారు. పోయినప్పుడు వెళ్తాను. మురళి గారు ఉన్నారు. అందరూ మీ ఆశీస్సులు కావాలి కదా. బాగుంటుంది. దయచేసి భౌతిక దూరాన్ని పాటించండి. దయచేసి భౌతిక దూరాన్ని పాటించండి. ఇప్పుడు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ పట్టణం జలమయం. ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి గంగుల. వర్షాలతో పెద్దపల్లి జిల్లాలోని సింగరేణి ఓసీపీలలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి. 6,00,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం.
హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్లో ఉద్రిక్తం. టీడీపీ కార్యకర్తల ఆందోళన. వైసీపీ ప్రభుత్వంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఫైర్. జగన్ పాలన రివర్స్ పాలనగా కొనసాగుతుందని విమర్శ. ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.